Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. ఇప్పుడు ఇంత ముందు పోల్చుకుంటే ఈ పారితోషికాలు ఇవి కూడా బాగా పెరిగిపోయినాయి కదా సార్, ఏ రెమ్యునేషన్స్. ఏమో అది తెలియదు మాకు, ఎవరు ఏం తీసుకుంటారో మాకేం పనండి. వాటి గురించి నాకు ప్రస్తావన ఎందుకు, మాకు మనకేమైనా మనకు వచ్చే పర్సంటేజ్ ఏం వాడు బేడ, మనది మనమే వాడదు అన్నీ మారిపోయినాయి అన్న కూడా అది కూడా ఏమో వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారో వీళ్ళు ఎట్లా ఇస్తున్నారో మాకు అది తెలియదండి. మాకు మామూలుగా ఇంత అంటే ఇంత అనుకునేది అంతే, వాళ్ళు ఇచ్చింది తీసుకునేది మేము వెళ్ళిపోయేది. ఏనాడు నేను డబ్బులు ఇవ్వలేదు కదా షూటింగ్ రానని కానీ, ఉండేది కదా సార్ ఆ మీలో ఉండేది కదా, డబ్బులు వేయలేదు కనుక నీ షాట్లకు రానని కానీ అనేది కాదు, ఇచ్చినప్పుడు తీసుకునేది. డబ్బింగ్ అప్పుడు మాత్రం మా కూలీ అనేది, ఓకే కూలీ అనేది నేను కూలీ అది బ్యాలెన్స్ అంతే. రెడీ సార్, కవర్ రెడీ అంతే. కవర్లు ఎంత పెట్టిండి ఏంటి చూసేవాళ్ళు కూడా కాదు, చూసేవాళ్ళం కాదు. అంటే ప్రొడ్యూసర్ మాకు దేవుడు, అన్నం పెట్టేవాడని అక్కినేని గారు కూడా అనేది, ప్రొడ్యూసరే నాకు దేవుడు, దేవుడి అని. అట్లా మేము డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ కానీ దేవుళ్ళలాగే అనుకున్నాం. ఓకే, ఇప్పుడు అసలు ఆ రెస్పెక్ట్లు లేవు. నటుడు షాట్లకు పోయినప్పుడు కనీసం విష్ చేసుకోవటాలు కూడా లేవండి ఇప్పుడు. మాకు పద్మనాభం గారు 2-3 సినిమాల్లో చేశారు, మాయలోళ్ళు కూడా హీరోయిన్ ఫాదర్గా చేశారు. ఆయన రాగానే మేము లేచి నిలబడి, అల్లరామయ్య గారు రాగానే లేచి నిలబడి నమస్కారం పెట్టి, సత్యనారాయణ గారు రాగానే లేచి నిలబడి నమస్కారం. ఇప్పుడు లేవండి, కనీసం పలకరింపు కూడా లేదు. అది చూస్తుంటాడు కదా దేవుడు అన్నీ. ఇప్పుడు ఈ తరం కమెడియన్స్ కూడా చాలామంది వచ్చారు సార్, వెన్నెల కిషోర్ కానీ, బ్రహ్మానందం గారు. అసలు యాక్చువల్గా కమెడియన్స్ అంటే కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, ఇలా ఒక వరుసలో ఉండేవాళ్ళు సార్ అందరూ. మీ పేరు గుర్తొచ్చాయి, మల్లికార్జునరావు గారు, ఎంఎస్ నారాయణ కానీ, ఎల్బి శ్రీరామ్ గారు కానీ, కానీ ఇప్పుడు అంతా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, చిట్టిబాబు, ఇదంతా ఇప్పుడు మొత్తం బాగా కలిసి ఉండేది. మేము కలిసి చేసుకునేది, ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకి బాగుండేది. మేము ఇప్పుడు అసలు ఎవరికి వారే ఏమైనా తీరేనట, ఉప్పు కప్పురం లాగానే ఉన్నది అది కూడా. సార్ ఈ తరం కమెడియన్స్ని వాళ్ళు చేసిన సినిమాలు అవి చూస్తుంటారా సార్? ఇప్పుడు వచ్చిన కొత్త మాయేమేం చూసుకోలేదు. ఈ సినిమా చూసారు సార్, ఉప్పు కప్పురం సినిమా? మీరు చూడలేదండి. ఏం సార్ ఇంకా చూడలేదు? అంటే ఎలా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేశాను అంటే, అంతకంటే మంచి క్యారెక్టర్ చేసిన చూడలేదు, అంటే బిజీలో చూడలేదు అనుకోండి. కానీ థియేటర్ పోయి చూసి ఆ జనం అంతా వాళ్ళు సినిమా సరిగ్గా చూడక నన్ను చూసుకుంటా వెనక్కి ఇటే చూసుకుంటుండి ఇటు సినిమా వేస్తే నేను అట్టటి 1-2 సార్లు ఫీల్ అయ్యి ప్రేక్షకుల్ని ప్రశాంతంగా సినిమా చూడనేయాలి, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని చూస్తున్న ప్రేక్షకుల్ని చెడగొట్టకూడదు అని నేను అసలు సినిమా హాల్లోకి పోవడం మానేశాను. ఓకే, ప్రివ్యూలో చూడటం కూడా పెద్దగా నాకు టైం ఉండేది కాదు. ఓకే, ఇంట్లో కూడా చూసేవాళ్ళు కదా సార్ మీ సినిమా? ఇంట్లో టీవీలో వచ్చినప్పుడు చూసేది బాగా, నా సినిమా చూసినరా బాగా చేసిన అబ్బే అన్నీ ఏం లేవు, దంచుకుంటూ పోవటమే. రోజుకు 6 షూటింగ్లు చేసేదండి, 6 షిఫ్ట్లు పనిచేసేది నేను. అట్లా ఒక 16 సంవత్సరాలు అయిపో. ఓకే, 6 షిఫ్ట్లు 7 o'clock నుంచి స్టార్ట్ అయితే 6వ షిఫ్ట్ 4 to 6 తెల్లవారుదామున 4 to 6 మార్నింగ్ 4 to 6 షిఫ్ట్. అవును, చిరంజీవి గారు కూడా 4 to 6 పనిచేశారు. 16 సినిమాలు సార్ ఒకేసారి? 16 సినిమాలు ఒకే షిఫ్ట్ అన్ని మామూలుగా? 6 సినిమాలండి సార్, పర్ డే 6 షిఫ్ట్లు పనిచేసేది నేను. 3 గంటలు 4 గంటలు 3 గంటలు 4 గంటలు అట్లా 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని. ఓకే, ఇవి కాక లంచ్ బ్రేక్లు వేరే మళ్ళీ 1 to 2 అదొక షిఫ్ట్. ఇప్పుడు అలా 3 1 to 2 ఇస్తే ఒక సినిమా అయిపోయేది. 5-6 సీన్లు కొట్టిపారేసేవాళ్ళం. ఆ చిన్న 5-6 సీన్లు 10 సీన్ల లోపు ఉన్నాయన్నీ లంచ్ బ్రేక్లో ఇచ్చేది వాళ్ళకి. అట్లా 6 షిఫ్ట్లు పనిచేసిన రౌండ్ ద క్లాక్. ఓకే, అట్లా చేసి మేము ఇంకా సినిమాకు పోయి షూటింగ్ టైం ఆడదండి. అట్లా పనిచేసేవాళ్ళం. మేము అలసిపోయేటోళ్ళం కాదు. దేవుడు మాకు అలసట ఇవ్వలేదు. గో హెడ్ దంచు అంటే దంచేది.
దేవుడు అట్లా చేయించిండు పని మనం. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్ కాకుండా మీరు అంటే ఒక బావలు సయ్య అనే పాట వినగానే ఖచ్చితంగా సిల్క్ స్మిత ఎలా గుర్తొస్తారు, బామోహన్ గారు గుర్తొస్తారు వెంటనే. నెక్స్ట్ చినుకు చినుకు సందడిలో పాట కానీ, సౌందర్య గారితో పాట చేయటం కానీ, ఇవి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఉంటే ఏమో కూరుంటే ఏమో పాట మన పాటతోనే 100 రోజులు ఆడింది సినిమా. అంటే ఆ పాటలో మొత్తం మీరు ఇందులో సిల్క్ స్మిత ఉన్నా కూడా ఫస్ట్ బామోహన్ గారు గుర్తొస్తారు ఖచ్చితంగా ఆ పాట బావలు సయ్య. అవును సార్, అది బాబుమోహన్ పాట అయిపోయింది, సిల్క్ స్మిత పాట. అంటే పక్కన వాళ్ళను ఖచ్చితంగా డామినేట్ చేస్తారు మీరు పర్ఫార్మెన్స్. ఎంత మళ్ళీ అది కూడా ఓవర్ అయ్యేది కాదు, ఎంత బ్యాలెన్సింగ్గా ఉండేది. కాకపోతే సందర్భోచితంగా ఉండేది, అంతేగాని ఆమెను డామినేట్ చేసినట్టుగాను అట్లా కాదు. క్యారెక్టర్ ఓకే, ఆమెను చూసి సొంగగారుసుకోవాలి, కరెక్ట్గా అతికినట్టుగా సొంగగారుసుకున్నాం కనుకనే హిట్ అయింది ఆ పాట. ఆ పాట కోసం సినిమాకి వచ్చి ఈ మధ్యనే ఆ పాట ప్రొడ్యూసర్ ఎడిటర్ మోహన్ గారు అని ఫోన్ చేశారు. ఇంతవరకు 37 సంవత్సరాలలో సిల్క్ స్మిత బావల సయ్య పాటను బీట్ చేసే సాంగ్ రాలేదట. అవును సార్, ఇప్పటివరకు రాలేదు ఆ స్థాయి. మరి చినుకు చినుకు అందలతో బీట్ చేసే పాటలు కూడా రాలేదు. ఒక సాంగ్తో 365 రోజులు ఆడిన సినిమా ఏదైనా వచ్చిందా? అట్లనే ఒక పాటతో 100 రోజులు భూమి ఉంటే ఏమో కూరుంటే ఏమో వచ్చిందా? అట్లా సిల్క్ స్మితతో ఒక కమెడియన్ చేసిన పాట తోటగారు కూడా చేశారు, కానీ తోటగారు అనరు, బాబుమోహన్ సిల్క్ స్మితే అంటారు. అవును, పెర్ఫార్మెన్స్తో మార్కులు. ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటారు సార్? ఇంకా అదేం లేదండి, నేను ఎప్పుడూ అనుకోలేదు ఇట్లాంటి క్యారెక్టర్లు చేయాలి, అట్లాంటి క్యారెక్టర్ అంటే వచ్చినాయి. అట్లా బాబుమోహన్ గారు సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు, అంటే ఆయన అడగటానికి దర్శకులు ఎవరు అడగలేదు, నన్ను అడగాల్సిన అవసరం లేదు. అంటే మీకోసం ఒక కథ అంటే మీకు ఒక క్యారెక్టర్ రాసుకుంటానికి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కథ చెప్పడానికి అంటే బాబుమోహన్ గారు రెడీ అనే విషయం తెలియదు. నాకు ఎవరు కథ చెప్తున్నట్టు నేను ఒప్పుకోను కదా ఫస్ట్ పాయింట్. ఓకే, ఎందుకంటే వాళ్ళ కథ నేను ఎందుకు, నాకేం పని, నేను డైరెక్షన్ చేసేటోని కాదు. నా క్యారెక్టర్ నాకు ముఖ్యము, నా క్యారెక్టర్ ఏంటి, కాంబినేషన్ ఎవరెవరు అంతే తప్ప కథ రచయిత ఎవరు, ఆ రచయిత అయితే చేయం, ఈ రచయిత అనేవి కాదు. క్యారెక్టర్ నచ్చితే పర్వాలేదు అనుకుంటేనే చాలు మాకు. ఎందుకంటే దాన్ని పర్వాలేదు అనుకునే దాన్ని పాస్ చేయటం మాకు వచ్చు. మా పెర్ఫార్మెన్స్తో డెఫినెట్గా ఇప్పుడు ఉప్పు కప్పు రంగులో క్యారెక్టర్ గురించి ఎట్లయితే చెప్పానో జస్ట్ లైక్ దట్ అంతే. కనుక ఇప్పుడు నేను నా వృత్తి పని చేసుకుంటున్నాను, ఆఖరి శ్వాస వరకు నా వృత్తే నాకు ముఖ్యం. నటిస్తూనే ఉంటారు. సేవ కూడా, నేను సినిమా యాక్టర్ కూడా సేవ చేస్తున్నాను, ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, ఎందరినో చదివించాను, ఇంకా చదివిస్తున్నాను నా కష్టార్జితంతో. కానీ ఇప్పుడు ఒక ట్రస్ట్ పెట్టాను, బాబుమోహన్ నా కుమారుని పేరు మీద పెట్టాను. బాబు పేరు మీద పెట్టాను, పవన్ బాబుమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాను. ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి చదివిస్తున్నాను, ఎంతోమందికి ఎన్నో రకాల సహాయాలు చేస్తున్నాను. ఆఖరి శ్వాస వరకు ఆ ట్రస్ట్ నడుస్తూనే ఉంటుంది. ఇంతకుముందు ట్రస్ట్ పెట్టలేదు, బాబుమోహన్గా ఎక్కడ ఒక అక్షరంగా కూడా తెలియకూడదు బాబుమోహన్ చేసేది గుప్తంగా. నేను పెళ్ళిళ్ళకు డబ్బులు ఇచ్చి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు బట్టలు పుస్తలు కొనిచ్చి, పెళ్లి ఖర్చుకు డబ్బులు ఇచ్చి 3 క్వింటాళ్ళు 5 క్వింటాళ్ళు 2 క్వింటాళ్ళు అట్లా వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని బియ్యం ఇచ్చి ఖర్చులు ఇచ్చి, మళ్ళీ నేనే పోయి అక్షింతలు వేసి, పొరపాటున నేను సినిమా యాక్టర్కి వచ్చాడు మాకు తెలుసు కాబట్టి వచ్చాడనే చెప్పాలి అనేది తప్ప పేపర్లు వేయించుకోవటం. కానీ ఇప్పుడు డైరెక్ట్గానే నా ట్రస్ట్, ఎందుకంటే నాకు పొలిటికల్గా టచ్లో లేను, ఇటు ఆర్టిస్ట్గా ఉన్నాను. కానీ నా కుమారుడి పేరున ఇంట్లో నాకు గొడవ, బాబు ఎన్ని చేస్తారు మీరు, బాబు పేరు పెట్టచ్చు కదా, ట్రస్ట్ పెట్టచ్చు కదా, ట్రస్ట్ ద్వారా చేయొచ్చు కదా అని చాలామంది శ్రేయోభిలాషులు మా ఇంట్లో వాళ్ళు, నేను అందరంటేనే మా చిన్న బాబు అంతా పెట్టారు. పెట్టి ఈ సేవలు అందించేటప్పుడు మాత్రము మా అమ్మ నాన్నను కూడా మరి కన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి కదా. మా అమ్మ పేరు ప్రేమ, మా నాన్న పేరు ఆనందరావు, ఓకే, బాబు పేరు పవన్. అందుకనే ప్రేమానంద పవన్ చారిటబుల్ ట్రస్ట్ పేరున సేవలు అందిస్తా. ఒక 10 మందికి ఆర్థిక సాయం చేస్తాను అనుకోండి, ఒక 10 మందికి భోజనం పెడతాను అనుకోండి, మనం ఒక 50 మందికి భోజనాలు పెట్టించిన, ఒక హాస్టల్లో ఆర్ఫన్ పిల్లలు ఉన్నారు, వర్షానికి వాళ్ళ రేషన్స్ అంతా కాలిపోతే ఒక నెల రేషన్ కొనిచ్చిన, ఇవన్నీ కూడా ప్రేమానంద పవన్
అమ్మ నాన్న కొడుకు సేవలు అందించేటప్పుడు బ్యానర్ మీద అట్లా చేయదలుచుకున్నాను. అందుకని ఇప్పుడు పాలిటిక్స్ దూరంగా. ఇన్నేళ్ళ కెరీర్లో మీకు ఇన్ని క్యారెక్టర్లు చేశారు కదా సార్, డిఫరెంట్ క్యారెక్టర్స్, అన్ని క్యారెక్టర్స్తో జనాలు ఎంటర్టైన్ చేశారు. ఇది టఫ్ అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉందా సార్? ఇది కొంచెం ఛాలెంజింగ్గా టఫ్ అనిపించింది నాకు. అది ఉంది. ఎర్రోడ్ అనే సినిమాలో సార్ కాటికాపురం నేను ఓకే. తద్దినాలు పెట్టేటోడు బ్రహ్మానందం, మళ్ళీ ఇద్దరం బ్రహ్మానందం బాబు అనే మేమిద్దరం జనాన్ని ఏడిపించే క్యారెక్టర్. లాస్ట్లో నేను చనిపోతాను, వాడు నన్ను ముట్టుకోకు అప్రాచ్యుడ అంటుంటాడు. అలాంటి వాడు నన్ను మోసుకుంటూ శ్మశానానికి తీసుకుపోయి నన్ను దహనక్రియలు చేస్తాడు. నేను ఏడుస్తూ చనిపోతాను, నన్ను చనిపోయిన ఏడుస్తూ చేస్తాడు. వర్షంలో ఓకే. భలే చేశాం ఆ 2 క్యారెక్టర్లు, మరవరాని క్యారెక్టర్లు. బ్రహ్మానందం బాబుమోహన్ బాగా చేశారు ఇద్దరు. బ్రహ్మానందం గారితో టచ్లో ఉన్నారు సార్? కలుసుకుంటారు, మాట్లాడుకుంటాం. ఎందుకు మాట్లాడుకుంటాం? కోట శ్రీనివాసరావు గారితో కానీ నేను వెళ్తాను, ఇంటికి వెళ్తాను, మాట్లాడుకుంటాం, బ్రహ్మాండంగా మాట్లాడుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ నా ప్రేక్షక దేవుళ్ళందరినీ కోరుతున్నాను, ఉప్పు కప్పురం సినిమా చూడండి. ప్రొడ్యూసర్ గారు చల్లగుంటే ఇంకొక సినిమా తీస్తారు. అట్లా రామనాయుడు గారు ఎన్ని సినిమాలు తీసేవారు కనుక మీ ఆదరణే ప్రొడ్యూసర్కు శ్రీరామరక్ష. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ కావాలి, డైరెక్టర్ గారికి బ్రేక్ రావాలి, ప్రొడ్యూసర్ గారికి బ్రేక్ రావాలి, మా అందరికీ కూడా మీ దీవెనలు కావాలి. కాబట్టి మేము నటించింది చూసి ఎంజాయ్ చేయండి. అందరికీ నా నమస్కారం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఉప్పు కప్పురంబు డెఫినెట్గా అందరికీ నచ్చాలని, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.